హలో, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 78వ స్త్రీల ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కమిటీ వారికి, స్త్రీల కమిటీ వారికి, అలాగే పెద్దలకు అందరికీ కూడా, పాస్టర్ గారికి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు నేను చాలా చిన్న క్లుప్తంగా ఒక 3 గంటలు మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. సమయం ఇస్తారా? గాడ్ బ్లెస్ యూ. 78 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎంత కష్టపడితే, ఎంతగా నమ్మకంగా సేవ చేయకపోతే ఇప్పటికీ మన సేవ కొనసాగుతుంది అంటే వారి కన్నీటి ప్రార్థన, వారు ఎంతో సాక్రిఫిషియల్గా, ఇప్పుడు మనం సాక్రిఫైస్ కూడా చేయలేం, అంతలాగా వారు డెడికేషన్తో, ఒక డిటర్మినేషన్తో, సంకల్పంతో దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించి దేవుని కార్యం వారు చేశారు. కనుక ఈ దినం మనం ఎంత సంతోషంగా, వారు మట్టి అక్కడ గుడిసెల్లాంటి ప్లేసుల్లో ఆరాధించి ఈరోజు మనకి ఈ స్థితిలో ఉండేటట్టుగా వారి వేసిన పునాదిని బట్టి మనము వారి కుటుంబాలను బట్టి దేవుణ్ణి స్తుతించడానికి, ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఈ రకంగా కూడా సమయం ఇచ్చాడు. కనుక ఎప్పుడు కూడా కొన్ని విషయాలను మర్చిపోకూడదు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. చేసిన మేడను మర్చిపోకూడదు. మనం దాని ఆపోజిట్ గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మేలుని మాత్రం మర్చిపోకుండా, దేవుడు మన జీవితాలు చేసిన మేలు మర్చిపోకుండా, అలాగే సంఘంలో స్త్రీలు చేసిన వాటిని మీరందరూ మర్చిపోకుండా ఈ విధంగా జరపడం అనేది నిజంగా అభినందనీయం. మీ అందరికీ కూడా వారి పక్షంగా, వారి కుటుంబాల పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలని, మీ కుటుంబాలను కూడా దేవుడు అందరినీ దీవించునుగాక. నేను వాక్య భాగంలోకి వెళ్తాను. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మూల వాక్యం: యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా కొన్ని జనులు ధన్యులు. మనం ఈరోజు ధన్యకరమైన జీవితాన్ని గురించి తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తుతుల మీద ఆసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతోనూ భక్తులతో నిత్యము కొనియాడబడుతున్న నా గొప్ప తండ్రి, నాయన చిన్న మందగా మేమందరము చేరి ఉంటుండగా తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా ఈ స్త్రీల ఆవిర్భావ దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో నాన్న మీరు చేసిన మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. హృదయాలు సిద్ధపరుచుకుని నానా తండ్రి వారి నీ సన్నిధిలో వాక్యాన్ని వినాలనే ఆశతో నానా తండ్రి నీ సన్నిధానికి వచ్చి ఉంటుండగా ప్రతి బిడ్డను తృప్తిపరచండి. నాన్న మా హృదయం అనే నేలలో మంచి నేలను సాగు చేసి నీ నాన్న మంచి వర్తమానాన్ని మా ద్వారా మాకు వినిపింపచేసి నాన్న తద్వారా సాత్వికమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించి విధేయులముగా ధన్యులముగా జీవించినట్లు మీరు మాతో మాట్లాడి బలపరచమని మాట్లాడబోచుండగా నా నోటిని నాలుగు నీ స్వాధీనం అందించుకొని నాన్న బిడ్డలందరి హృదయాలు నీ స్వాధీనం అందించుకొని నాన్న మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో ఆనందింపచేసి ధన్యకరమైన జీవితం ఎలా జీవించాలో, ఎలాగ నీ సన్నిధిలో ఆనందించాలో, నీ దీవెనలు పొందుకోవాలో, నీ రాజ్యంలో స్వాస్థ్యాన్ని ఎలా పొందుకోవాలో అట్టి విషయాలను మేము నేర్చుకోవడానికి నీ పాదాల చెంతకు వచ్చి ఉంటుండగా నీ జ్ఞానంతో నన్ను నింపి ప్రతి బిడ్డకు తగినట్టుగా మాట్లాడింపచేసి తృప్తిపరిచి ధన్యులుగా జీవింపచేయడానికి దీవించి ఆశీర్వించి పంపమని యేసునామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ధన్యకరమైన జీవితం, ధన్యులైన స్త్రీలు అని మనము అంశం పెట్టుకున్నాం. ధన్యత అంటే బ్లెస్డ్ పీపుల్. ఎవరైతే దీవెనకరంగా ఉన్నారో, ఎవరైతే దీవింపబడ్డారో, ఎవరైతే దేవునిలో, అంటే మనం అనుకుంటాం దీవింపబడడం అంటే ఏమనుకుంటామంటే ఈ లోకరీతిగా మనకి బిల్డింగ్లు ఉంటే, మన ఇల్లులు వాకిళ్ళు ఉంటే, మనకు ఉద్యోగాలు ఉంటే, మన పిల్లలు బాగా మంచి పొజిషన్లో ఫారెన్లో అక్కడెక్కడ ఉంటే, మనము చక్కగా ఉంటే పర్వాలేదు, ఆర్థికంగా బలంగా ఉంటే అదే ధన్యత అని అనుకుంటాం కదా. కానీ అది ఒక రకంగా ఈ లోకపరంగా ఆశీర్వాదం.
ఇట్ గివ్స్ ఫికిల్ జాయ్. అంటే ఈ లోకంలో ఆశీర్వాదం తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ మనకి పూర్తిగా పర్మనెంట్ జాయ్ కావాలి అంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకునే మార్గంలో ధన్యకరమైన జీవితాలు మన బైబిల్లో పరిశుద్ధ స్త్రీలు ఏ విధంగా జీవించారో ఆ విషయాలను కూడా మనము తెలుసుకోవాలి. వారు పరిచర్యలో ఆరంభాన్ని ఎట్లా చేశారో అవన్నిటిని కూడా, అసలు స్త్రీలకి ఏమాత్రం మనం ధన్యులుగా జీవించడానికి దేవుడు అర్హత ఇచ్చాడో ఆ విషయాలన్నీ కూడా కొన్ని మనము తెలుసుకుందాం. శ్రద్ధగా వాక్యం మీద మనసు కేంద్రీకరించండి. ఇక్కడ ఈ కీర్తనాకారుడు 33వ కీర్తనలో ఆనంద కీర్తన చేస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ఎందుకు ఆరాధన చేస్తున్నాడు కీర్తనలో అంటే, ఎందుకంటే దేవుడు చేసిన మేళ్లను మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకొని ఆయన్ని హృదయపూర్వకంగా దేవుని కృపతో నేను రక్షింపబడ్డాను, దేవుని సృష్టిని చూసి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన విమోచకుడని స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన రక్షకుడని స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన కృపతో లోకం నిండి ఉన్నదని ఆయన సృష్టిలోని శక్తిని గ్రహించి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి ఆయన సృష్టిలోనే శక్తి ఉన్నది అంటే ఆయన రూపములో సృష్టింపబడిన ప్రజలకి దేవుడు ఎంత ధన్యకరమైన జీవితం ఇచ్చాడో తెలుసా? ఆయన ఆత్మని మన హృదయంలోనికి ఊపిరినిచ్చి ఆయన మనల్ని జీవింపచేయు జీవాత్మగా నిర్మించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఆయన ఏం చేశాడంటే నిర్మించుకున్నాడు ఆయన కోసం. ఆయన స్తుతిని ప్రచురము చేయ నిమిత్తం, ఆయన గొప్పతనాన్ని గ్రహించి మనం ఆయన నిత్యము స్తుతిస్తూ కృతజ్ఞతాభావముతో మనము దేవుని స్తుతించాలని మనల్ని ఆయన రూపములో సృజించుకుని ఆయన స్వాస్థ్యంగా ఆయన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన నిర్మించుకున్నాడు. అంటే ఏంటంటే ఎజర్ అంటారు హీబ్రూ భాషలో. ఎజర్ అంటే ఆయన తన రూపంలో తన పోలిక చొప్పున ఏర్పాటు చేసుకుని, నా బిడ్డలు వీరు నా స్వాస్థ్యమని ఆయన చక్కగా ఆయనతో సహవాసము చేయడానికి ఆయన ఏదైనా తోటలో ఆయన మనల్ని పెట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చెప్తున్నాడు, ఈ భూమి మీద అన్నిటినీ మీరు తినండి, కానీ ఈ ఫలాలు మాత్రం తినొద్దు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు రూలింగ్ చేయండి, మీరు భాగస్వాములు, భార్యాభర్త ఇద్దరు భార్యాభర్త ఉన్నారు, మీరు భాగస్వాములు, మీరు పరిపాలన చేయండి, మీరు దాన్ని అభివృద్ధి పరచండి అని ఇద్దరినీ కూడా ఈక్వల్గానే చేశాడు. ఎందుకంటే పక్కటెముక నుండి తీశారు అని అన్నారు. ఒక థియోలాజియన్ ఏమన్నాడంటే, ఈ పక్కన ఎందుకు తీసాడు అంటే ఈక్వల్గా ఉన్నారు. కాకపోతే ఎక్కడ తేడా వచ్చింది అంటే, ఎప్పుడైతే సాతాను మాట విని అవ్వమ్మ గారు పాపాన్ని ఆరంభించారో, పాపానికి పునాది వేశారో, అప్పటి నుంచి ఆమె సాతాను మాట ఆలకించిన వెంటనే పాపం రాలేదు, కానీ ఇద్దరు ఏకీభవించి చేసినప్పుడు కంప్లీట్గా పాపం అనేది లోకంలోనికి వచ్చింది. తర్వాత శాపం అన్నీ కూడా వచ్చాయి, మరణము అన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఈ పాప శాపానికి కూడా ఆరంభమైంది స్త్రీ అని అందరూ అంటారు. అందరూ కాదు, వాక్యం కూడా సెలవిస్తుంది. అయితే ఈ వాక్యంలో మరి స్త్రీ ద్వారానే దేవుడు ఒకవేళ ఆరంభిస్తే, ఆ స్త్రీ ద్వారానే దేవుడు దానికి వేరే విరుగుడు కూడా తయారు చేశాడు. ఏ స్త్రీ ద్వారా వచ్చిందో ఆ స్త్రీ ద్వారానే దేవుడు పాపానికి విమోచన అనేది కలుగు చేశాడు. దేవుడు పాపాన్ని ప్రజల్ని పాపం నుండి విడుదల కలుగు చేశాడు. ఆయన నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేసి రెండవ నిబంధన చేసి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆది కాండంలో ఏమనంటే, అక్కడ చూడండి, వాక్యం సెలవిస్తూ ఉన్నది 3వ అధ్యాయము అక్కడ 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అనేను. అంటే ఆ రోజే దేవుడు ఒక ప్రణాళికను చేశాడు. ఏమని ఆ ప్రణాళిక ఏంటి అంటే, ఆ ప్రణాళిక ఏమిటంటే స్త్రీ సంతానం. అంటే నేను స్త్రీ సంతానంలో రాబోతూ ఉన్నాను, అప్పుడు నాకు మడి మీద మీరు కొడతారు, కానీ నేను మీకు తల మీద కొట్టి శీఘ్రంగా సిలువలో
చెదక్కొడతాను అని ముందే ఆయన ఆదిలోనే ఆయన ప్రారంభం చేశాడు. ఆ ప్రక్షాళన అనేది, పాప ప్రక్షాళన అనేది, శాప విమోచన అనేది, మరణములు విరుచుట అనేది ఆదిలోనే ప్రక్షాళన జరిగింది. కాబట్టి స్త్రీల మీద కాన్సన్ట్రేషన్ దేవుడు పెట్టాడు. మనం అనుకుంటాం స్త్రీలకి విలువ లేదు, స్త్రీలంటే ఇలాగా అలాగా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే యూదులు అప్పుడు అలాగే ప్రార్థన చేసేవారు. ఈ స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేసేవారు. ఎందుకంటే స్త్రీగా పుట్టించినందుకు, ఎందుకంటే స్త్రీ ద్వారే పాపం వచ్చింది అని వారు వ్యతిరేకంగా వారు ఆలోచన చేస్తూ ప్రార్థనలు చేసేవారు. అయితే దేవుడు కృపామయుడు గనుక ఆయన తన రూపంలో సృజించుకున్న తన బిడ్డల్ని ఆయన ఏమి చేశాడంటే వారిని రక్షించడానికి ఒక విమోచన కార్యాన్ని చేశాడు. ఎట్లాగంటే పాత నిబంధనల సాదృశ్యంగా ఒక కార్యం చేశాడు. నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో లేవి వంశస్థుల నుంచి యొకెబెదుని ఎంచుకున్నాడు. యొకెబెదుకి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు ద్వారా రక్షణ కార్యం, విమోచన కార్యం చెయ్యాలని ప్లాన్ చేసినప్పుడు అపవాది కూడా దేవుని ప్లాన్స్ని గుర్తిస్తుంది. ఎందుకంటే ఆ ఫరోలో దూరింది అపవాది. అందుకనే చిన్న బిడ్డలనే చంపమని సెలవిచ్చినప్పుడు 3 నెలలు ఆ తల్లి చాలా కష్టపడి జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో విడిచిపెట్టింది. అయితే ఆ బిడ్డ ద్వారా విమోచన కార్యం జరగాలి కాబట్టి ఆమె దేవుని ప్రణాళికలో ఉన్న ఆ బిడ్డని ఆమె జాగ్రత్తగా పెంచి అందులో వదిలింది. కానీ చాలా వేదనతో ఆ తల్లి ఉన్నది. అయితే అలా పెట్టెలో పెట్టి వెళుతున్నప్పుడు అక్కడికి ఆ నది ఒడ్డుకి ఫరో కుమార్తె వచ్చి ఉన్నది. అయితే అక్కడ ఆ పెట్టి వెళ్ళి పర్యంతము కూడా అక్కడ వాళ్ళ అక్క మిరియాము చూస్తూ ఉన్నది. చూడండి, ప్రణాళికలో దేవుని విమోచన కార్యంలో స్త్రీలందరూ రెడీగా అక్కడ ఉన్నారు. పుట్టకముందే చంపమని అక్కడ షిఫ్రా పుయ్యాలు వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు కాపు కాశారు ఆ బిడ్డని. తర్వాత ఇక్కడ మిరియాము కాపు కాసింది, తల్లి కాపు కాసింది. మిరియాము చూస్తూ ఉంది. వెంటనే అక్కడ ఫరో కుమార్తె ఎప్పుడైతే ఆ పెట్టెని తీసుకుని బిడ్డని చూసి సంతోషిస్తున్నదో వెంటనే ఆ బిడ్డకి దాది కావాలా అని అక్కగారు చాలా తెలివిగా వెళ్ళి అడిగింది. ప్రియులారా, దేవుని విమోచన కార్యంలో ఉన్నది కాబట్టి ఆ బిడ్డ మిరియాము చూడండి ఒక తమ్ముడి ప్రాణాన్ని కాపాడడానికి ఒక పాత్రగా వాడబడింది. కాబట్టి దేవుడు ఆమెని కూడా దీవించాడు. ఎలా దీవించాడంటే ఆ తల్లి 3 బిడ్డల్ని కూడా సేవకే సమర్పించుకుంది. నిజంగా ఒక కుటుంబంలోంచి బిడ్డలందరూ సేవలో ఉన్నారు అంటే అది నిజంగా ధన్యకరమైన జీవితం. ఎందుకంటే ఒక బిడ్డ, పెద్ద బిడ్డ యాజకుడు, 2వ బిడ్డ మోషే ప్రవక్త, లీడర్, ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడంటే మాటలాండి. ఒక సంఘంలో 10 మందిని నడిపించలేం మనం, మన కుటుంబంలో 4గురిని ఏకత్రాటి మీద నడిపించలేం. కానీ అంతమందిని నడిపించాడు సాత్వికుడు కదా, దేవుని చేత సాక్ష్యం పొందాడు, మిక్కిలి సాత్వికుడు. ఈ మిరియాము గారు కూడా ప్రవక్త్రినిగా, ఆరాధికురాలుగా, అంటే ఆమె వర్షిప్పర్, ఆరాధన చేసేది ఆమె. చూడండి, వారు ఎప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా మాట్లాడినప్పుడు జయము వచ్చి వారందరినీ తీసుకొచ్చినప్పుడు ఈమె స్త్రీలందరినీ ప్రోత్సహించి రండి అని దేవుని స్తుతిస్తూ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆ స్తుతి గీతంతో అందరినీ కూడా ఆమె నడిపించింది. అందును బట్టే ఆ మందసాన్ని కూడా పెట్టుకొని ముందుకు నడిపించింది. కాబట్టే అక్కడ ప్రభు దానిని ప్రకటించి స్త్రీలు సైన్యముగా ఉన్నారు అని 68వ కీర్తనలో ఉంటుంది. వారిని ఈమె నడిపించింది, సైన్యంగా నడిపించింది. అంత గొప్ప నాయకురాలు, దేవుని ప్రవక్తగా, దేవుని సేవకు ఆ ప్రవక్తల పరిచర్యకు ఆరంభికురాలుగా ఉన్నది. ఒక వర్షిప్పర్, లేడీ వర్షిప్పర్ కూడా అక్కడ ఉన్నది. ఆ దావీదు రాజు కాలంలో హేమాను అనే ఒక గాయకుడు ఉండేవాడు. ఆ గాయకుడు కుమార్తెలు కూడా ఈ ఆరాధికులతో వెళ్ళి వారు కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవారంట. కాబట్టి ప్రియులారా, ఇంతమంది ఈ ఆరంభికులుగా ఉన్నారు. కొనసాగిస్తూ ఉండాలి, చివరి వరకు కొనసాగిస్తూ ఉండాలి. ఆమె భర్త కూడా హూరు, మిరియాము కూడా భయభక్తులు కలిగిన వాడే,
ప్రార్థనా పరుడే. కాబట్టి ఇద్దరూ కూడా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్న టైంలో మోషే అక్కడ ఫరో ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపడం కారణంగా మిద్యానుకు పారిపోయాడు. అయితే చూడండి, మధ్యలో ఎక్కడ డిస్ప్యూట్స్ వస్తాయి చూడండి, మనము కంటిన్యూ చేయాలి. ఆ కంటిన్యూ చేసే టైంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ దేవుని నుండి దూరం అవ్వకూడదు. అయితే ఆయన మనుషులకి దూరం అయ్యాడు, కానీ ఆయన దేవునికి దూరం అవ్వలేదు. ఆయన మిద్యానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండినప్పుడు, ఆయన వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర నీరు పడుతూ ఉన్న సిప్పోరా వింటున్నారు. అయితే ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సిప్పోరా ఏం చేస్తుందంటే అక్కడ గొర్రెల్ని కాస్తూ ఉంది. ఎందుకంటే ఆమె వాళ్ళ మిద్యానీయులైన ఇత్రో కుమార్తెగా అక్కడ ఉన్నది. ఆయనకి 7 ఆడపిల్లలు. అయితే మగపిల్లలు లేనందువల్ల ఈ అమ్మాయిలే అక్కడ గొర్రెలను కూడా మేపి ఆ మందల్ని మేపుకొని, ఆ తండ్రి ఆ దినాలలో పెద్ద నాయకుడు, రాజుగా ఉన్నాడు, మిద్యాను యాజకుడిగా ఉన్నాడు ఇత్రో. అయినప్పటికీ ఈ పిల్లలందరూ కూడా కష్టపడి పని చేసేవారుగా ఉన్నారు. వారిని వేరే వాళ్ళు వచ్చి టీస్ చేస్తుంటే మోషే గారు సహించలేక, ఎందుకంటే మోషేకి మేలు చేసే హృదయం కాబట్టి సహించలేక అక్కడ వారిని కొట్టి వారిని రక్షించాడు. రక్షించినందువలన వారు రక్షించిన తర్వాత వీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోతే తండ్రి అడిగాడు సిప్పోరాని, ఏమ్మా ఇంత త్వరగా వచ్చారంటే, మాకు ఒక వ్యక్తి సహాయము చేశాడు కాబట్టి మేము త్వరగా వచ్చాము అంటే, అవునా, అయితే ఆ వ్యక్తిని తీసుకురావాలి కదా, ఎందుకంటే మనకు మేలు చేసిన వాడిని మర్యాద చేయాలి అని పిలువమన్నప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మాట కలిసి ఆయన దూర బంధువే అయ్యాడని తెలిసిన తర్వాత వెంటనే, ఎందుకంటే మిద్యానీయులు అంటే అన్యులుగా ఉన్నారు, కానీ వారు కూడా అబ్రహాం సంతానం, కెతూరా సంతానం కాబట్టి వారి బిడ్డ కాబట్టి వారు ఏం చేశారంటే ఇక్కడ వెంటనే అనుకున్నాడు, నా పెద్ద కుమార్తెను వివాహం చెయ్యాలి అని అనుకున్నాడు. వివాహం చేశారు. చాలా రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు. మరి అందరికీ చెప్పాలి కదా, చెప్పి అక్కడ దేవుడు చెప్పాడు తీసుకువెళ్తున్నప్పుడు. ఈమె అన్యురాలు కాబట్టి సిప్పోరా పెద్దగా తెలీదు, తనకి ధర్మశాస్త్రం గురించి తెలీదు, దేని గురించి తెలీదు. కానీ ఈ సహవాసంలో, మోషే సహవాసంలో అన్నీ కూడా తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నది. కానీ సున్నతిని ఆమె అంత అంగీకరించలేకపోయిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే సున్నతి చేయాలి, బిడ్డల కంటే చిన్న బిడ్డల్ని కట్ చేస్తారా ఏంటమ్మో అనేసి భయపడిందో మరి ఏమో చేయలేకపోయింది. కానీ తండ్రి మరలా వీళ్ళందరినీ కుటుంబంగా వారిని కొంతకాలం ఎడబాటు వచ్చినప్పటికీ కుటుంబంగా మరలా వాళ్ళు అక్కడికి ఐగుప్తుకి తిరిగి పంపించడానికి సిద్ధపడుచున్నప్పుడు ప్రాణ సంకటం వచ్చింది మోషేకి. వచ్చినప్పుడు దేవుడు చెప్పింది ఆయన వినలేదు. ఎందుకంటే సున్నతి చేయడం అనేది నిబంధన ప్రజల యొక్క గుర్తు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నిబంధన ప్రజలుగా నేను చేస్తూ ఉన్నాను, మీరు నాకు స్వకీయ సంపాద్యము అని 19వ అధ్యాయం నిర్గమకాండంలో 5, 6, 7 వచనాల్లో ఉన్నది. నేను మిమ్మల్ని తీసుకొచ్చాను కదా, మీరు స్వకీయ సంపాద్యం అవుతారు, మిమ్మల్ని నేను రక్షించాను. ద్వితీయోపదేశకాండంలో కూడా మీకు ఎంతో గొప్ప భాగ్యాన్ని నేను ఇచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి పోలిన వారు మిమ్మల్ని ఎవరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఆయన మొత్తం నా నిబంధనని, నా మాటని మీరు నెరవేర్చాలి, ఆజ్ఞలను కట్టడలను అని ఆయన చెప్తే ఇక్కడ చేయలేదు. దానివలన ప్రాణం పోయే పరిస్థితి ఆయనకి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో వెంటనే చూడండి, ఒక స్త్రీగా ఆలస్యం చేయలేదు, తను కనిపెట్టింది ఆ ప్రాబ్లంని, మరణకరమైన స్థితి వస్తుందని కనిపెట్టి, జ్ఞానము గలవారు ఇతరుల్ని రక్షిస్తారు, జ్ఞానమును సంపాదించుకొనుడి, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి. ఆమె నేర్చుకుంటూ జ్ఞానంతో గ్రహించి ఏమి చేసిందంటే వెంటనే అతనికి ఒక వడిగల రాయిని తీసుకొచ్చి ఆమె సున్నతిని చేసి వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు రక్త సంబంధమైన పెనిమిటివి నువ్వు నాకని ఆమె నిబంధనను అవి
అవి క్రియారూపంలో దేవుని బిడ్డలుగా, అంటే ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే మేము క్రైస్తవులం అని మనం ఎలాగ చెప్పుకోగలుగుతామో అట్లాగా నేను కూడా నిబంధన ప్రజల్లో మేము కూడా ఒకరం అన్నట్టుగా ఆమె తన భర్తకి తెలియజేసి, అప్పుడు వారందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మిరియాము అగ్రీ చేయలేకపోయింది. చూడండి, కుటుంబంలో సమస్యలు ఇలాగే వస్తాయి. కోడలంటే అత్తకు పడదు, అత్తలంటే కోడలకు పడదు, మరదలు కూడా పడరు, వదిలికి మరదలు పడరు, మరదలు వదిలికి పడరు. మళ్ళీ పైకి బాగా ఉంటారు కదండి. మనలో కూడా అలాంటి గుణాలు ఉంటాయేమో, మనలో హృదయాలు మార్చుకోవాలి. మిరియాము తన ఏంటంటే ఆమె కూషు దేశంలో ఉన్నది. కూషు దేశం అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అనుకోండి. అయితే అలాంటి ప్లేస్లో అక్కడ ఉండి వచ్చింది తప్ప ఈమె బయటిది కాదు. కొంచెం నల్లగా ఉందో మరి తెల్లగా ఉందో ఏముందో తెలియదు, కానీ ఈమెకి నచ్చలేదు కనుక నువ్వు ఇలాంటి వ్యక్తిని చేసుకుంటావా అని సణిగింది. ఎవరి మీద? మోషే మీద. చూడండి, అంత భక్తిపరురాలు, అంత ప్రవక్తిగా ఉంది. చూడండి, అక్కడ ఆరాధికురాలుగా ఉంది. దేవుని బిడ్డలు మాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థనలు చేస్తాం, బాగా కార్యాలు చేస్తాం, కానీ హృదయంలో అసూయ ద్వేషాలు మనము మానుకోము. అలాగే అసూయ వచ్చింది మిరియాములో. వస్తే దేవుడు ఊరుకోలేదు. వాళ్ళు విమర్శించారు, దూషించారు మోషేని. మోషే పాపం ఏమి అనలేదు, మిక్కిలి సాత్వికుడు కాబట్టి ఆయన వింటున్నాడు. కానీ మరి చేసుకున్నాడు, పెళ్ళే చేసుకుని, వాళ్ళేం లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే సప్పీరా దగ్గరికి వెళ్ళారు కదా, ఒకవేళ అలా చేసుకున్నారేమో అని అనుకుంటారు. కాదు, తండ్రి అనుమతితోనే ఆమె వివాహం చేసుకున్నది. ఇద్దరూ కూడా చక్కగా సఖ్యతగా ఉంటున్నారు. కానీ మధ్యలో ఈమెకి కోపం, ఆవేశం, ద్వేషం వచ్చింది. ఈ అసూయ ఏమి చేసిందంటే ఆ ఇద్దరు మళ్ళీ అన్నకు చెప్పింది, ఆహారం తోటి చెప్పినప్పుడు దేవునికి ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరినొకరు మాట్లాడుకొని చుంటుండగా యెహోవా ఆలకిస్తాడట. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నది. కాబట్టి మనము దేవుడు ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడనే భయము కలిగి ఉండాలి. ఆమె మామూలుగా మాట్లాడేసింది, వెంటనే ఆమెకి దేవుని కోపం ఆమె మీదకి వచ్చింది. వెంటనే కుష్టు అనేది వచ్చింది. అయితే అప్పుడు రిపెంట్ అయింది. చూడండి, మనము కూడా శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిపోతాం. శ్రమ కలిగిన తర్వాత దేవుడా నేను తప్పు చేసిన క్షమించాం అంటాం కదా. అలాగ మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కరుణామయుడు, కృపామయుడు, ఆయన దయామయుడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన కోసం ప్రాణాన్నే పెట్టినవాడు. ఆయన దానితో పాటు మనల్ని ఎందుకు కనికరించాడు? ఆమెను కనికరించాడు. పాళెం వెళ్ళిపోతే 1 వీక్ తర్వాత వెంటనే ఆమె వచ్చింది. కుష్ఠవ్యాధి వస్తే పోదు, కానీ వెంటనే ఆమెకి తగ్గేటట్టుగా నా తమ్ముడు, అన్నయ్య ప్రార్థన ఇద్దరు చేసినప్పుడు మరల ఆమెకి స్వస్థత వచ్చింది. మనము దేవుని పనుల్లో నమ్మకంగా ఉండాలి. ఒక స్టేజ్, ఒక మెట్టు ఎక్కిస్తున్నప్పుడు మనము గర్వంతో మాట్లాడకూడదు, అసూయతో ఉండకూడదు. ప్రియులారా, మనకి శరీర కార్యాలు వచ్చేస్తూ ఉంటాయి, మనకి కోపం వస్తుంది, తమాయించుకోవాలి. ఎందుకంటే దేవుని శక్తిని అడగాలి. మీకు తెలుసా, మోషే చాలా కోపిష్టి. మోషే చంపేశాడు ఒక వ్యక్తిని. అంటే ఎంత కోపిష్టి కాబట్టి చంపుతాడు. కానీ అలాంటి వ్యక్తి దేవుని చేత సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అనిపించుకున్నాడంటే ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా రూపాంతర అనుభవం వచ్చింది. మరి మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, మనలో రూపాంతర అనుభవం వస్తూ ఉందా? సిప్పోరా ఆదర్శ మహిళగా ఉన్నది. తన వదిన గారు ఎన్నన్నా సరే ఆమె కూడా ఒక్క మాట కూడా తగు వేసినట్టుగా కానీ మాట్లాడినట్టుగా కానీ ఏమీ లేదు. ఆమె ఓర్చుకొని భర్త ప్రార్థనాపరుడు, నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసుకునే బిడ్డని గ్రహించి ఆ భర్త సేవలో సహకరించింది. భార్య భర్తలు ఇద్దరూ కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థనాపరులుగా ఉంటేనే దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. అయితే ఈ మిరియాము ఏ విధముగా ఒక ఆరాధికురాలుగా ప్రవర్తగా ఉన్నదో ఆ విధానాన్ని దేవుడు ఇంకా కంటిన్యూ చేశాడు ముందు తరంలో కూడా. ఆ తర్వాత ఇంకా ఈ ఆదర్శ గృహిణిగా సిప్పోరాని పెట్టాడు, ప్రవక్త్రిగా ఈమెను పెట్టాడు, ఆరాధికురాలుగా పెట్టాడు. అదేవిధంగా కొంతకాలం తర్వాత లీడర్లే లేరు, న్యాయాధిపతులే లేరు,
ఆ టైంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనకి వాక్యం ఉంటుంది. ఏమనంటే ఆ టైంలో మనకి దెబోరా కనిపిస్తుంది. 4:4-5 దెబోరాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ఆ విషయంలో చాలా 5:7 ఆమె ఒక మాట అంటది. ఏమని అంటదంటే, ఇశ్రాయేల్లో తల్లిగా నేను కాక మునుపు ఇక్కడ అధిపతులు కూడా లేరు, ఎవరుని పరిపాలించే వాళ్ళే లేకుండా ఉన్నారు, పురుషులు కూడా లేరు. అలాంటి సమయంలో ఈమె దేవునిందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీగా, జ్ఞానము కలిగిన స్త్రీగా, దేవుని వెదకే స్త్రీగా ఉన్నది. నిన్ను దేవుడి పాత్రగా మలుచుకోవాలి, దేవుని సేవలను వాడబడాలి అంటే నీవు దేవునిందు నిజమైన భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి ఇష్టురాలుగా జీవించాలి, దేవుని కోసం శ్రేష్టమైన కార్యాలు చేయాలి, దేవుని కోసం సమయాన్ని ఇవ్వాలి. చూడండి, ఆమె కూడా గృహిణిగానే ఉన్నది, కానీ తన భర్తతో ఉన్నది. కానీ దేవుడు పిలిచినప్పుడు ఒక ప్రవక్త్రిగా వచ్చింది. ఆ చెట్టు కింద అందరికీ జడ్జిమెంట్లు ఆమె చేస్తూ ఉన్నది, న్యాయాధిపతిగా ఉన్నది. 2 పోస్టులు ఇచ్చాడండి. ఒక్క పోస్ట్ చేయడమే మనకు చాలా కష్టం. మీకేం తెలిసింది, మా ఉద్యోగంలో మాకు ఎన్ని సమస్యలు, మాకేం టైం ఉంటుంది, మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నాం, దేవుని సన్నిధికి రావడానికి టైం లేదు అంటాం కదా. అన్నిటికీ వంకలు పెడుతూనే ఉంటాం. నీకు ఓపిక, నీకు ఆరోగ్యం ఇచ్చినంత, నీవు లేచి నడవగలిగి ఆరోగ్యం ఉన్నంత వరకు కూడా దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీవు నీ తరాలు ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో 33 11 తరాల, నీ సంకల్పం తరాల వరకు ఉంటుంది అన్నాడు. అంటే నీ తరాలు ఆశీర్వదింపబడాలి అంటే నీవు మానక దేవుని కార్యాలయ పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. దెబోరా న్యాయాధిపతి, జడ్జి పని చేసింది. తర్వాత ఆమె ప్రవక్త్రిగా చేస్తూ ఉంది. ఈ లోపల ఇంకొక పక్క దేశపు రాజు యుద్ధానికి వచ్చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో సైన్యాన్ని పురిగొలిపింది. చూడండి, మంచి కార్యానికి ఆమె పురిగొలిపింది. బారాకు అంటే అవతలోడు రాజు, ఈ 900 రథాలు ఉన్నవాడు వస్తున్నాడు, అమ్మో నేను రాని భయపడ్డాడు అతను. కొంచెం బారాకు అనగానే ఆయన భయపడ్డాడు, అమ్మో మీరు కూడా రండి అన్నాడు. అంటే ఆమె ఏమి చేసిందంటే, స్త్రీకి ఘనత వస్తుంది అయినా పర్వాలేదని వెళ్ళింది. కానీ ఆమె అక్కడ ఏ పాత్ర పొజిషన్లో ఉన్నదంటే, ఆమె మిలిటరీ కమాండర్గా వెళ్తూ ఉన్నది, ఒక వారియర్గా ఉన్నది, యోధురాలుగా వెళుతూ ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ దేవుడిచ్చిన శక్తితో ముందుకు సాగింది. వెంటనే శత్రువు పారిపోయాడు. రాజే ఆ 900 రథాలు కలిగిన ఆ బండిని కూడా వదిలేసి పరిగెత్తుకుని పారిపోయినప్పుడు దేవుని శక్తి నీలో ఉంటే శత్రువు సిగ్గుపడి పారిపోతాడు. ప్రియులారా, మనం భయపడక్కర్లేదు. నీకు లోకమంతా శత్రువులైనా దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? నువ్వు ధైర్యంగా దేవుని వైపు ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే లోకం అంతా దుష్టుని సంబంధి, దేవుని సంబంధులు దుష్టుని సంబంధులు ఇద్దరే ఉంటారు. దైవాత్మ అయితే నీలో ఉండాలి, లేదంటే దురాత్మ నీలో ఉండాలి. నేను భ్రమపరిచే ఆత్మ నీలో ఉండాలి, లేకపోతే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అంతేగాని 2 రకాల మధ్యలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వేషధారణ జీవితం అయిపోతూ ఉన్నది. అప్పుడు వెలుగుదోత వేషం వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా, ఆయన చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి రప్పించాడు. మనకి శత్రువు మీద జయమిచ్చాడు. ఇక్కడ దెబోరాకి శత్రువు మీద జయమిచ్చాడు. ఆ శత్రువు పారిపోయి కరెక్ట్గా ఆ ఇశ్రాయేలు ప్రజల గుడారంలోనే ఆగి ఉన్నది. అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక స్త్రీ నిలబడింది. చూడండి, దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి స్త్రీలను వాడుకుంటాడు. పని ప్రారంభించింది, పని ముగించింది కూడా స్త్రీయే. చూడండి, దేవుని కార్యాలు ఆశ్చర్యం. ఇంతమంది స్త్రీలు ఉండగా చూడండి, స్త్రీల సమాజంలో ఇన్ని సంఘాలు, మన సంఘాలు ఉంటే ఎంతమంది వచ్చారో చూడండి. ఆ శక్తి నీలో ఉంటూ ఉన్నదా? నీలో దేవుని పట్ల విశ్వాసము, ఆసక్తి, నీ పట్టుదల ఉన్నదా? ఉంటే నువ్వు దేవుని సన్నిధిని మానక ఉంటావు. ఎందుకంటే దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అన్నారు. నేను ధన్యురాలను అవ్వాలి, నేను ధన్యతని పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే మానక దేవుని పనులు చెయ్యాలి. వీలు కలుగు చేసుకొని నువ్వు చేస్తే దేవుడు నీకు అట్టి విధముగా గొప్ప ఆశీర్వాదాలు
ఇస్తాడు. ఆమె ఎంతగా ధన్యురాలైందంటే ఆమె చెప్తుంది, నువ్వు ఎలా శత్రువుని జయించావు అంటే, ఆమె కీర్తన పాడుతూ ఉన్నది 5వ అధ్యాయంలో 31వ వచనంలో, ఎవరైనా దేవుని ప్రేమిస్తే వాళ్ళు బలము కలిగి సూర్యుని వలె వెలుగుతూ ఉంటారు, వారికి ధైర్యం ఇస్తాడు దేవుడు. ఎవరికంటే ధైర్యం ఇస్తాడు? దేవుని ప్రేమించే వారికి, యెహోవాయందు ఆనందించే వారికి. ఎప్పుడు ఆనందిస్తామండి? మాకు అన్ని శ్రమలండి, నిందలండి, బాధలండి, ఆర్థిక ఇబ్బందులండి, మా ఇంట్లో గొడవలండి, ఎన్ని గొడవలు ఉండనే అపవాది తంత్రాలని యేసు నామములో బంధించుకొని ముందుకు సాగిపోవడమే. ఎందుకంటే నీ ఆత్మని నరకంలో పడవేయగలిగిన దేవునికే నువ్వు భయపడాలి, కానీ మనుషులకు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ యథార్థతని, నీ నిజాయితీని, నీ నీతిని చూసే దేవుడు నీకు ఉన్నాడు. ఎందుకంటే మనము పాపము చేసి దేవుని నుంచి దూరం అయిపోకూడదు. ఎందుకంటే ఎవరండి పాపులు? అందరం పాపులమే కదండి మనం అనుకోవచ్చు. యేసు రక్తంతో కడుగబడిన వారు పవిత్రతలో ఉన్నట్టు, యేసు వాక్యాన్ని అనుసరించి వారు దేవుని సన్నిధిలో ముందుకు సాగగలుగుతారు. దేవుని వాక్యం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవుని వాక్యం సజీవమగలదే, ఖడ్గముగా లోపలికి దూరి కేళ్ల మూలుగులను రక్తంలో కడిగి అభిషేకించి మనల్ని ఆయన కొరకు సాక్షులుగా నిలబడుతుంది, పరిశుద్ధులుగా నిలబడుతుంది, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేటట్టుగా చేస్తుంది. కాబట్టి చూడండి, మనము శత్రువుకి భయపడకూడదు, అపవాది తంత్రాలకు భయపడకూడదు. ఎందుకంటే మనం పోరాడినది ఎవరితో? దురాత్మల వాయుమండల సమూహముతో. మనం పోరాడినది ఎవరితో అనగానే మా పక్కింటి వారితో అనుకున్నారా? మా ఇంట్లో వాళ్ళు, మా అత్తగారితో అనుకోవద్దు. ఎందుకంటే మనం పోరాడినది దురాత్మల వాయుమండల అధికారులతో మనము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మనము ఏం చేయాలి అంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని ఆశ్రయించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నేను ధన్యురాలి, ధన్యతను పొందుకోవాలి అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. వాక్యం చేత నువ్వు నీ నడతని శుద్ధి చేసుకోవాలి. ఆ నడతని శుద్ధి చేసుకొని దేవుని వాక్య ప్రకారం నువ్వు అనుసరించి జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు అనుసరించి జీవించడానికి ఇష్టపడతావో దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు అనుసరించడం అంటే ఎట్లాగంటే, హీబ్రూ భాషలో ఒక మాట ఉన్నది, ఆకార్ అంటారు. లెట్ us పర్స్యూ అని దాని అర్థం. అంటే సాధించే వరకు దాన్ని అనుసరించాలి, వెంబడి వెళ్ళాలి. సాధించే ఒక పని పట్టుకున్నామంటే దాన్ని సాధించాలి, దాన్ని కంప్లీట్ చేయాలి, సగం సగం చేయకూడదు. ఇప్పుడు మనం 2 రోజులు ప్రార్థన, ఉపవాస ప్రార్థన బలంగా చేస్తాం, ప్రార్థనకి ఏం జవాబు రాలేదండి. 3వ రోజు రాకపోతే ఇంకా అసలు దేవుడు మమ్మల్ని వదిలేసాడు అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఒక 4-5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, అబ్బే ఏం జరగలేదండి. ఆ సిస్టర్ ప్రార్థన చేశారు కానీ ఏమి జరగలేదండి, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఏం జరగలేదండి. నీ విశ్వాసం ఎంత? నీ విశ్వాస పరిమాణం చొప్పునే దేవుడు నీకు దీవెన ఇస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఆయన్ని వెంబడించాలి. కొత్త నిబంధన కాలంలో అక్కడ మలాకీ నుంచి మత్తయి వరకు చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. చీకటి ప్రదేశం, చీకటిగా కాలముగా చెప్తారు. ఆ టైంలో అందరూ కూడా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉండినప్పుడు ఆ టైంలో మరియా దేవుని దృష్టిలో పడింది. ఎందుకు ఆమె దేవుని దృష్టిలో దేవుని కనుదృష్టి ఆమె మీదకు వచ్చింది అంటే, ఆమె ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా, దీనురాలుగా, వినయ మనస్కురాలుగా ఉన్నది. కాబట్టి ఆయన కనుదృష్టి వచ్చింది. తనలాంటి యవనస్తులు ఎంతోమంది చెడిపోతున్నప్పటికీ కూడా ఆమె మాత్రం పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉన్నది, దేవుని పాదాల చెంతే గడుపుతూ ఉన్నది. కాబట్టి దేవుని దృష్టి ఆమె మీదకు వచ్చింది. ఎప్పుడైతే ఆమె మీదకి వచ్చిందో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దూతను పంపించి. లూకాసు వార్త 1వ అధ్యాయం 27-28 వచనాల్లో అక్కడ చదివినట్లయితే, దయాప్రాప్తురాల, హైలీ ఫేవర్డ్ లేడీ అంటే అందరికంటే గనురాలుగా ఉంది దేవుని దృష్టిలో.
ఎంత భయభక్తులు కలిగి ఉంటే, ఎంత తగ్గించుకుంటే, ఎంతగా శరీర విషయాల్లో చచ్చిపోతే, దేవునికి సజీవంగా సమర్పించుకుంటే, పరిశుద్ధరాలుగా ఉంటే దేవుని దృష్టి వస్తుంది. అట్టి అభిషేకాన్ని పొందుకొని దేవుని దూతే చేత మాట్లాడే పరిస్థితికి వస్తుంది. అంటే ఆమె మీద పరిశుద్ధాత్మ కమ్ముకొని లోక రక్షకుణ్ణి ఆమె గర్భధార ద్వారా లోకానికి అందించేటట్టుగా దేవుడు ధన్యకరమైన జీవితం. నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నేను యవనస్తురాల్ని, వివాహం అవ్వలేదు, ఇప్పుడు నాకు నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనేక మంది దూషిస్తారు, చెడ్డ మాట్లాడతారు. ఏమీ ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, ఏ మాట నిరర్ధకం కాదు అని గ్రహించింది. దేవుని మాటకి శిరసా వహించింది. వెంటనే ఆ తర్వాత ఆ దూత చెప్పింది ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళమంటే ఎలిజబెత్ దగ్గరికి కూడా వెళ్ళింది. వెంటనే ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలై, ఎవరు? ఎలిజబెత్. ఆమె ప్రార్థిస్తుంది, యెహోవా దేవుని తల్లి, యెహోవా తల్లి నా దగ్గరికి వచ్చిట నేను ఎంత ధన్యురాల్ని అని ఆమె స్తుతిస్తుంది, ప్రార్థిస్తుంది, గీతం పాడింది. ఆమె కూడా చూడండి, స్తుతించే కృతజ్ఞత హృదయముతో స్తుతిస్తూ ఉన్నారు. కృతజ్ఞత హృదయం కలిగిన వారు స్తుతించక మానరు, దేవుని ఘనపరచక మానరు. కాబట్టి ఆమె స్తుతిస్తూ ఉంటే ఆమెను బట్టి ఈమె కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. 1వ అధ్యాయంలో 42-45 వరకు, 1వ అధ్యాయంలో 50వ వచనంలో మరి ఏమంటుందంటే, ఇప్పటి నుంచి నా తరాల వారు నన్ను ధన్యురాలని అంటారు, ఆశీర్వదింపబడింది అని ఆమె అన్నది. ఈమె అంటుంది, నన్ను ధన్యురాలని తరాల వారు అంటారు. నిజంగా తరతరాలకి చెప్పుకుంటున్నామా కదా? అంత ధన్యకరమైన జీవితం జీవించాలంటే యథార్థమైన భక్తి చేయాలి, యథార్థమైన స్థుతి చేయాలి, నీతి న్యాయాన్ని జరిగించాలి, దేవుని సంకల్పం ఏమిటో మనం తెలుసుకోవాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, వాక్యలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక వ్యక్తి అక్కడ అమెరికా దేశాన్ని పరిపాలించాలనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ బైబిల్ లేకుండా నేను పరిపాలన చెయ్యలేను అన్నాడు. నేను దేవుడు లేకుండా నేను ఈ పరిపాలన, ఈ బైబిల్ లేకుండా నేను పరిపాలన చేయలేను. బైబిల్ లేకపోతే జ్ఞానము రాదు ప్రియులారా. అక్కడ ఆ బైబిల్తోనే ఐన్స్టీన్ కూడా, బైబిల్తోనే ఫారడే, వారందరూ కూడా, ఈ సైంటిస్టులు అందరూ కూడా ఏ విధముగా వారు దేవుణ్ణి మహిమపరిచారు, దేవుని యొక్క దీవెన పొందుకొని వారు ఇప్పటికీ అందరూ కూడా తెలుసుకుంటున్నారంటే వారు దేవుని యొక్క జ్ఞానముతో నింపబడ్డారు, వాక్యాన్ని చదివారు, వాక్యాన్ని అనుసరించారు, వారు పరిశీలి చేశారు. కనుక వారి జ్ఞానం అధికమై అన్ని లైట్లు కనుక్కున్నారు, అయస్కాంతాలు కనుక్కున్నారు, సమస్తం ఫారినర్స్ కనుక్కున్నారంటే వారు బైబిల్ చదివే. కాబట్టి దివారాత్రం వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించడమే కాదు, దాన్ని గై కొనాలి. అందుకనే ప్రభువా ప్రభువా పిలిచేవాడు పరలోక రాజ్యం చేరరు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే పరలోక రాజ్యంలో చేరుకుంటారు. కాబట్టి మనమందరం కూడా ఆయన చిత్తాన్ని చేసేవారు. ఆయన చిత్తం ఏమిటి అంటే, ఆయన చిత్తం సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆయన ఆజ్ఞని అతిక్రమించకూడదు. మేము స్త్రీలమండి, మేము ఎవరికి చెప్పలేమండి అని అనుకోవద్దు. నువ్వు విన్న వాక్యం నీ కోసం లోకరక్షకుడిని అందించిన ఆ స్త్రీ ఎంత ధన్యురాలైందో, ఆ లోకరక్షకుడు చేసిన ఘనకార్యం మనము గ్రహించి మన కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ సువార్తను, ప్రేమిస్తున్న దేవుని యొక్క ప్రేమ వార్తను ఇతరులకు నువ్వు చాటి దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. అయితే ఈ సువార్తని సమరయ స్త్రీ ఒక ఊరు మొత్తాన్ని ఆ సువార్త ప్రకటించి దేవుని పాదాల చెంతకి తీసుకొచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొట్టమొదటి ఇవాంజలిస్ట్ ఆరంభించింది. చూడండి, ఆమె అందరినీ, ఊరందరికీ యేసు ప్రభు ఈయన లోకరక్షకుడు కాడా, ఈయన ప్రవక్త కాడా అని చెప్పి అందరినీ తీసుకువెళ్ళి దేవుని సన్నిధికి, ఆయన యేసయ్య పాదాల చెంతకి తీసుకువెళ్ళి దేవుని కుమారుని పరిచయం చేసింది. మరి మనం ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నాం? వచ్చే వాళ్ళని ఆపేస్తూ ఉన్నామా?
మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నామా? అసలు మనమే దేవుని సన్నిధికి క్రమంగా వెళుతున్నామా లేదా? దేవుని కార్యాలు శ్రద్ధగా చేస్తున్నామా లేదా? దేవునికి సమయాన్ని ఇస్తున్నామా లేదా? దేవుని స్తుతిస్తున్నామా లేదా? దేవుని స్వాస్థ్యంగా దేవుని ఏర్పాటు చేసిన బిడ్డలు ఎటువంటి సుగుణాలు కలిగి ఉండాలో వాటిని మనం కలిగి ఉంటున్నామా లేదా? అది మనము గ్రహించాలి ప్రియులారా. దేవుని సుగుణాలు కలిగి ఉంటే దేవుని పాదాలు విడిచిపెట్టరు. అకుల ప్రిస్కిల వారు దేవుని సేవ పరిచర్లో ఉన్నారు, వారు దేవుని కుటుంబంలో ఉన్నారు. అయితే వారు కూడా ఒక మంచి విద్వాంసులకి, గొప్ప గొప్ప వారికి వారు సువార్తని ప్రకటించారు. భార్యాభర్తలిద్దరూ కూడా ప్రిస్కిల అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో అపోస్తలైన పౌలుకి కూడా 2.5 సంవత్సరాలు అక్కడ వారింటిలో పెట్టుకుని పోషించారు. మనము సేవకులను పోషించలేం కాదు కదా, ఒక పూట పిలిచి భోజనం కూడా పెట్టలేం. అంటే మీరు అలా కాదులేండి, మీరు చాలా మంచివారు, పిలుస్తారు పెడతారు. కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటారు. కొంతమంది తిను అంటారంట. అంటే బైబిల్లో చెప్పిన మాట, తిను అంటారంట. లోపల ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత ఖర్చు తినేస్తున్నారు, వేస్ట్ చేసేస్తున్నారు అంటారు. అంటే అలా ఉంటుందంట. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు చెప్పాడు, ఇది నా మాట కాదు, దేవుని మాట. కాబట్టి మనం ఇచ్చేది చీర్ఫుల్గా ఇవ్వాలి, చేసే పని హృదయపూర్వకంగా చేయాలి, నిండు మనసుతో చేయాలి. అట్టి వారిని దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. మనం ఏ పని చేసినా యథార్థం చేయాలి. వారు 2.5 సంవత్సరాలు పోషించారంట. పోషించిన తర్వాత ఆ దేవుని మార్గాన్ని వారు బోధిస్తూ ఉన్నారట ఇద్దరుని. చూడండి, ఆమె ఎన్ని పనులు చేయాలి. ఇటు ఇంట్లో పని చేసింది, వీధిలో పని చేసింది, మళ్ళీ డేరాలు కుట్టారట. సంపాదించుకొని పని చేసుకుంటున్నారు. ప్లస్ మరలా వెళ్ళి ఎఫెసుకి వెళ్ళి అక్కడ దేవుని మార్గాన్ని విద్వాంసుడు అపోల్లోకి బోధించారట యూదులకి. చూడండి, ఇన్ని పనులు చేశారు. మనం ఒక్క పని చేయడం, ఉదయం లేచి ఏమండి ఉదయం లేవాలి, పిల్లల క్యారేజ్ కట్టాలి, మేము ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని మనం లెక్కలు చెప్తాం. మన మనసులో దేవునిపైన ఆసక్తి ఉంటే ఆసక్తి నీకు ఏది అడ్డంకి కాదు. నీకు దేవుని పట్ల డిటర్మినేషన్, సంకల్పం, దేవుని పట్ల ఆసక్తి, ఆ ప్యాషన్ నీలో ఉంటే, ఆ తీవ్రత, దేవుని పట్ల ఆత్మేందు తీవ్రత నీలో ఉంటే ఏది నీకు ఆటంకం కాదు, నువ్వు ముందుకు వస్తావు. ప్రియులారా, ఈరోజు నేను సజీవురాలుగా అంటే దేవుని కృపను బట్టే. అందుకనే నేను నిలబడ్డానికి కూడా బలహీనరాలే, కానీ నా దేవుని శక్తిని బట్టి దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తూ ఉన్నాను. అందుకనే దేవునికి మహిమ కలుగును గాక. అట్టి విధంగా దేవుని మార్గాన్ని వారు బోధిస్తూ దేవుని పరిచర్లో ముందుకి సాగుతూ అనేక మందిని పురుగొలుపుతూ దేవుని పరిచర్ని విస్తరింపజేస్తూ అపోస్తుల లెక్కలో కూడా స్త్రీ వెళ్ళిపోయింది. చూడండి, అపోస్తుల్లో లేరా స్త్రీలు? సువార్థికుల్లో ఉన్నారు, ఉపదేశకుల్లో ఉన్నారు. అమ్మగారు అంటాడు చూడండి, 2వ యోహాను సువార్తలో అమ్మగారికి వందనాలని చెప్తారు. ఆ అమ్మగారు ఎవరు? ఒక స్త్రీ. ఆమె ఆ పట్టణంలో ఆ సంఘంలో యోహాను ఉన్నప్పుడు సంఘంలో ఆమె ఒక పెద్దగా ఉన్నది. యోహాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆమె ఆ సంఘాన్ని 2 సంవత్సరాలు నడిపించింది. పెద్దగా ఉన్నది. సంఘ పెద్దగా కూడా స్త్రీలు ఉన్నారు, పైగా సంఘాన్ని నడిపించింది ఫీబే. అందుకనే అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయంలో రోమా పత్రికలో చెప్తాడు, ఫీబే పరిశుద్ధురాలు, ఆమెను చేర్చుకోండి, నాకు సహాయకురాలు. ఆమె కెంక్రేయలో సేవ చేసింది. 2 సంఘాలను ఆమె కట్టించి చూసిందంట. లూదియా ఐరోపా ఖండంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీ పట్టణంలో వాక్యాన్ని విని తన హృదయం తెరువబడిన తరువాత తను రక్షింపబడింది. తన కుటుంబాన్నంతరినీ రక్షణలో తీసుకొచ్చింది. ఐరోపా ఖండంలో సంఘాన్ని స్థాపించి ఆ సంఘాలను కూడా నడిపించిందంట. యూసేబియస్ అని చరిత్రకారుడు తెలియజేస్తున్నాడు. అంటే స్త్రీలు పరిచర్యలో లేరా? దేవుని పరిచర్యలో ఉండి వారు ధన్యులయ్యారు. కాబట్టే ఈ రోజుకి మనకి విలువ దేవుడిచ్చాడు. అందుకే కదా అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో కసిరాడు, కానీ స్త్రీలని ఆయన గలతీ పత్రికలో ఆయన నిజం చెప్పాడు. ఏమనంటే, మీరు అందరూ సమానమే, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఎవ్వరు భేదం లేదు. గలతీ 2:28లో చెప్పాడు. ఆయన గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని తేడా లేదు, కానీ అందరూ విశ్వాసం ద్వారా దేవుని కుమార్తెలై ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా దేవుని రూపంలో ఉన్న ప్రజలు అందరూ కూడా అన్ని పరిచర్యలు చేయొచ్చు.
కానీ నమ్మకముగా చేయాలి, నిజాయితీగా చేయాలి అని తెలియజేస్తున్నాడు. అయితే ఈ ధన్యకరమైన జీవితం జీవించేవారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలో నేను త్వరగా చెప్తాను. కొలస్సీ పత్రిక 4:12-13 పరిశుద్ధులను ప్రియులకు తగినట్లుగా ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే జాలిగల మనసుని కలిగి ఉండాలి, దయాళుత్వాన్ని కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి, దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి, సహనాన్ని చూపించాలి. సిప్పోర సహనాన్ని చూపించింది కదండి, సహనాన్ని చూపించాలి, ప్రేమను ధరించుకోవాలి. మనకి ప్రేమను కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని అపోస్తలుడైన పౌలు ఎందుకు రాశాడు కొరింథీ పత్రిక 14 అంటే మనకి లోపల ప్రేమ ఉండటం లేదు, అందుకనే ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కపటం ఉండకూడదు, మనము నిర్మలంగా ఉండాలి. మనలో కపటము, ద్వేషము, అసూయ, కలహాలు ఉండకూడదు. ఒకవేళ ఏమనంటే ఒకవేళ కోపం వచ్చిన మాట అనేసి మామూలుగా మరలా మరిచిపోయి మనము చిన్న బిడ్డల వంటి మార్పు నందిన చిన్న బిడ్డల వంటి వారముగా జీవించాలి. అట్లా ఉంటే ఆత్మలో కపటం లేని వారుగా ఉంటాం. ఈ సుగుణాలు కలిగిన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారంట. కాబట్టి ఈ దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యంగా ఉన్న మనము ఈ దేవుని గుణగణాలు కలిగి నిజమైన భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించినప్పుడు దేవుని ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే మనం చదివిన లేఖన భాగంలో మత్తయి సువార్త యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు 5వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ధన్యకరమైన జీవితం మీరు జీవించాలి అంటే మీరు ఆత్మలో వర్ధిల్లాలి అన్నా, ఈ లోకములో ఆశీర్వాదాలు పొందుకోవాలి అన్నా, పరలోకంలో స్వాస్థ్యాన్ని పొందుకోవాలన్నా మీరు చేయవలసిన విషయాలు ఏమిటి అంటే ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియచేశాడు. ఈ ప్రసంగాన్ని అనేక మంది అన్యులు తెలుసుకొని మార్చబడ్డారు, అనేక మంది ఫాలో అయ్యారు, బెటర్ హిందువులుగా ఉన్నారు, కొంతమంది రహస్య క్రైస్తవులుగా కూడా ఉన్నారు. ఇలాంటి ఈ అంత ధన్యకరమైన నైతిక విలువలతో కూడిన వాక్యాలు ఇవి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధతలో ఉండమని ఆయన చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి కావలసిన మంచి క్రియలే కాదు, మంచి హృదయం కూడా కలిగి ఉండాలి అని. అప్పుడే మీరు పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతారనే విషయాల్ని తెలియజేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు. తగ్గింపు కలగాలి ఆత్మీయ విషయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు విరిగిపోవాలి. విరిగిపోతేనే దేవుని సన్నిధిలో వాడుకుంటాడు. ఎందుకంటే మనము గర్వంగా ఉన్నా, అహంకారంగా ఉన్నా, నాకేం తక్కువ, నేనెందుకు తగ్గించుకోవాలి అని అనుకున్నావా, దేవుడు నిన్ను వాడుకోడు, వదిలేస్తాడు. కాబట్టి దేవునికి వినయ మనస్కులు కావాలి, దేవుని మాటకి లోబడే వాళ్ళకి కావాలి, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే వారికి కావాలి, దేవునికి విధేయులు కావాలి. అప్పుడే దేవుడు పరలోక రాజ్యాన్ని చేరుకునే కృపనిస్తాడు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ ఏర్పరచబడిన వారిలో దయాళుత్వం, జాలిగల మనసు అన్నాడు. అంటే ఇలాగ దుఃఖంలో, వేదనలో, బాధల్లో, ఆర్థిక సమస్యల్లో, రోగాలతో ఉన్నవారి పట్ల జాలిగల మనస్సు కలిగి ఉండాలి, దయ చూపించాలి, చేతనైన సహాయం చేయాలి, మేలు చేసే హృదయం కలిగి ఉండాలి. అప్పుడే మనము కూడా మన కష్టంలో మనం ఓదార్చబడతాం, మన దుఃఖంలో కూడా మనం కూడా దేవుని ప్రేమను పొందుకోగలుగుతాం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు అంటారు. నిజమే, సాత్వికులు భూమిని స్వతంత్రించుకొని, నీకు ఓర్పు కానీ సహనం కానీ ఉంటే నువ్వు ఎంతమందినైనా దేవుని వైపు త్రిప్పగలుగుతావు. ఓర్చుకుంటే అబ్బే వాళ్ళు వినరండి, వాళ్ళకి చెప్పక్కర్లేదండి, వాళ్ళు వినరండి. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. నువ్వు చేయాల్సింది చెప్పడమే. మంచి అయినా చెడైనా చెప్పాలి ప్రియులారా. చెడు చేస్తే ఇది చెడు, తప్పు చేయకు అని చెప్పాలి, మంచి అయితే ఇది మంచి అని చెప్పాలి. అంతేగాని పర్వాలేదండి, ప్రేమ దోషాలు కప్పుతుంది అన్నది కదా, పర్వాలేదని అనని సప్పిరాలు కప్పిపుచ్చుకొని ఇద్దరు వెళ్ళిపోయారు. కాబట్టి అలా కప్పిపుచ్చుకోకుండా మనము ఒకరినొకరు బాధలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోవాలి, క్షమించుకోవాలి. మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ గాడ్లీనెస్. దేవుని యొక్క నిజమైన భయభక్తులు కలిగి ఉండడం. ఎందుకంటే సాత్వికం అనేది దేవుని, మనం అనుకుంటాం వీక్నెస్, బలహీనత అనుకుంటాం. తగ్గించుకుంటున్నారంటే వీళ్ళు ఎన్నన్నా ఏమనరండి, వీళ్ళు ఎన్ని తిట్టినా ఏమనరు అంటే వాళ్ళు తగ్గించుకుంటున్నారు, వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడలేక కాదు, మాట్లాడగలరు. మాట్లాడితే ఐక్యత పోతుంది, గొడవలు వస్తాయి,
కలహాలు వస్తాయి, దురాత్మలు వచ్చేస్తాయి, మిమ్మల్ని పతనానికి తీసుకుపోతాయి. కాబట్టి అక్కడ సహనము, నోరు కాచుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సాత్వికంగా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి అంటే దేవుని వాక్యమే నీతి. ఆ వాక్యం కొరకు నీలో దాహం దప్పిగా కలిగి ఉండాలి. ఆ వాక్యం నీలో ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో ఆ వాక్యం పట్ల దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. తృప్తి పడని చాలా ఉన్నాయంట, కానీ దేవుడు మనల్ని వాక్యం చేత తృప్తిపరుస్తాడు. నీ హృదయంలో దేవుని పట్ల ఆశ ఉంటే, ఎవడు దేవుని పట్ల మీద యాకోబు దేవుడు ఆశ కలిగి ఉంటాడో దేవుని పట్ల వాడు ధన్యుడు అన్నాడు. దేవుని పట్ల నీవు ఆశ కలిగి ఉండాలి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థనల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నీకు దయ, జాలి, కనికరము. ఒకవేళ పేదరికంలో, బాధల్లో, దుఃఖంలో ఏమైనా ఉంటే నీ కరాన్ని చాపు. నువ్వు ధారాళంగా ఇస్తే నేను ధారాళంగా ఇస్తాడు, పిసినితరంగా ఇస్తే బిగబెట్టేస్తాడు. నీకు కూడా ఎక్కడో ఒక దగ్గర బిగబెడతాడు. బిడ్డలకి సహాయం చేయడంలో చీర్ఫుల్గా చేయాలి, హార్ట్ఫుల్గా చేయాలి. ఆ విధంగా చేస్తే కనికరింపబడతాం. ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు. కాబట్టి మనము కనికరము కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయంలో శుద్ధి ఉండాలి. పరిశుద్ధత అంటే అదే. హృదయంలో శుద్ధి లేకపోతే మనము పరిశుద్ధంగా ఉండలేం. యేసు రక్తంలో కడుక్కొని, దేవుని వాక్యంతో కడుక్కొని, దేవుని ఆత్మతో నింపబడి, ప్రార్థనా సహవాసంలో దేవుని రూపంలోకి మార్చబడిన అనుభవం మనలో ఉండినప్పుడు మనకు హృదయ శుద్ధి వస్తుంది. అప్పుడు మనము దేవుణ్ణే చూడగలుగుతాం. యెషయా దేవుని చూశారు. మగ్దలేని మరియ దేవుణ్ణి చూసింది. ఎప్పుడు చూసింది? పునరుత్థానుడైన దేవుని కుమారుని చూసింది కదా. పునరుత్థానం దేవుని కుమారుని చూసినప్పుడు ఆయన చెప్పాడు, ఈ పునరుత్థాన వార్త నువ్వు చెప్పు నా శిష్యులకి అని చెప్పాడు. వెంటనే ఆమె అందరికీ సువార్తని ప్రకటించింది. ఆమె కూడా ఒక సేవకురాలు, అపోస్తులకే బోధ చేసిన సేవకురాలు. చూడండి, దేవుడు అంటే పుట్టిన దగ్గర నుంచి పునరుత్థానం వరకు కూడా స్త్రీలను అందరినీ వాడుకున్నాడు. ఆవిర్భావం ఆరంభమే కాదు, అంతం వరకు కూడా స్త్రీలని వాడుకున్నాడు. స్త్రీని ఆఖరికి పౌలు సంఘముతో పోల్చి, సంఘం స్వార్థమిచ్చి సంపాదించిన దేవుని సంఘం, దేవుని సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక స్త్రీ, ఒక సంఘం ఎలాగ సిద్ధపాటు బుద్ధిగల కన్యకల వలె ఎలాగ దేవుని వాక్యంతో నిండుకొని ప్రార్థన జీవితాలతో వాక్యాన్ని అనుసరిస్తూ తమ జీవితాలు సమర్పించుకొని యథార్థంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా నీతి నిమిత్తం హింసింపబడి ఎంత నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ఎవరైతే నడుస్తారో వారు నా స్వాస్థ్యంగా ఉంటారు, వారు నా వారసులుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నేను దేవుని బిడ్డనండి, దేవుని కుమారుని అంటే సమాధానపరచు. ఎట్లా మాట్లాడాలి? జ్ఞానయుక్తంగా మాట్లాడు. సమాధానం పరచకుండా గొడవ రేపుతారు కొంతమంది. చెయ్యి, గొడవ పెట్టు. ఒకరినొకరు సమాజంగా కూడితే మానక ఒకరినొకరు పురుగొల్పుకోమని ఉందంటే ఈ పురుగొల్పుకోమనడం కాదు దేవుడు చెప్పింది. గొడవల్లో పురుగొల్పుకుంటా ఉంటారు. ఆ పురుగొల్పుకోవడం కాదు, ప్రేమలో పురుగొల్పుకోవాలి, ఐక్యతలో పురుగొల్పుకోవాలి, దేవుని సహవాసంలో పురుగొల్పుకోవాలి. శాంతి సమాధానం. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ అల్లరికి కర్తకాడు మన దేవుడు. సమాధానం ఉండడానికి మ్యాక్సిమం చూడాలి. అందుకనే చెడుని ఖండించాలి కానీ నీతిని హత్తుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని కుమార్తెగా ఉంటావు. దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని, ఆయనే జ్ఞానమై ఉన్నాడు నువ్వు గ్రహించగలిగితే నీవు ఆయన మార్గంలో నడుస్తావు. నడిచినప్పుడు ఆయన నీకు పరలోక రాజ్యాన్ని, నీతి నిమిత్తం ఆయన పట్ల నిలబడ్డావు కనుక నీకు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. కాబట్టి ఆయన కుమార్తెలుగా మనం మార్చబడ్డాం, ఆయన అంగీకరించాం, బాప్తిసం పొందాం, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాం. అయిన శ్రమలు, అయిన ఇబ్బందులు, అయిన దుఃఖం, వేదన వస్తున్నదండి అని నువ్వు బాధపడద్దు. ఎందుకంటే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తాడు. దేవుని పరలోక రాజ్యానికి చేరవలసిన గుణగణాలు మనము సంతరించుకొని ఆయన స్త్రీలు ఏ విధముగా వెంబడించారో ఆరంభమే కాదు అంతం వరకు దేవునిలో ఉండి
సగం సగమే కాదు మన క్రైస్తవ జీవితం. క్రీస్తుని వెంబడిస్తూ అనుసరిస్తూ చివరి వరకు వాక్య గుణగణాలతో నింపబడి దేవుని వాక్య వెలుగులో జీవించినట్లయితే మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ సేవ కొనసాగుతుంది. అలాగ కొనసాగడానికి దేవుడు మనకి కృప చూపిస్తాడు. ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు అలెగ్జాండర్ హెలెన్ క్యాడ్బరీ చాక్లెట్ల కంపెనీ పెట్టింది ఆమె. అయితే పెట్టి ఆమె ఏమి చేస్తూ ఉన్నదంటే, ప్రతి స్కూల్ చదువుతూ ఉంది, 16 ఏళ్ళు చదువుకుంటుంది స్కూల్లో. ఆమె తండ్రి బాగా భయభక్తులు ఆ బిడ్డను పెంచడం వలన ఆమె చిన్న పాకెట్ బైబిల్ న్యూ టెస్ట్మెంట్లు తీసుకొని అక్కడ స్కూల్ డ్రెస్సుల్లో ప్రతి స్కూల్ డ్రెస్సులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరికీ పాకెట్లు పెట్టమని చెప్పింది. పాకెట్ అంటే మన జేబులు అంటాం కదా, జేబులు పెట్టుకోమంటే ఆ పాకెట్ తీసుకొని ఆ బైబిల్స్ తీసుకొని ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్కూల్లో అందరికీ పనిచేసేదంట. స్కూల్లో అందరికీ పనిచేసి వాక్యం చదవండి, వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది, దీన్ని ధ్యానిస్తే బ్లెస్సెడ్ పీపుల్ అవుతాం అని అందరికీ చెప్పుకొని తిరిగిందంట. ఆమె తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఆ లండన్లో చార్లెస్ అలెగ్జాండర్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ఈమె యొక్క ఆసక్తిని చూసి సేవలో ప్రోత్సాహం పరిచాడంట. ఎప్పుడైతే ప్రోత్సాహపరిచాడో అప్పుడు అక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడంట. అప్పుడు ఆ మినిస్ట్రీ పేరు ఏంటంటే ద పాకెట్ టెస్టమెంట్ లీగ్ అని పెట్టాడంట. పాకెట్ టెస్టమెంట్ అంటే న్యూ టెస్టమెంట్ ఇంత పాకెట్లో దూరేది చేసి అది మిలిటరీ వాళ్ళకి వెళ్ళి, మిలిటరీ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదువుకుంటే ఈ వాక్యంలో శక్తి మీకు వస్తుంది, ఈ వాక్యం బలము ద్వారా మీరు జయిస్తారు శత్రువుని అని ఆమె పట్టుకెళ్ళి వారందరికీ పంచి వారిని ధైర్యపరిచి ప్రార్థన చేసిందంట. చూడండి, దేవుని వాక్యంలో అంత బలము ఉన్నది. అందుకనే దివారాత్రము దాని యందు ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అందుకనే చెప్తున్న లూకా సువార్త 12:28 ప్రార్థన, మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారు ధన్యులు అవుతారు. ఒకవేళ మీకు శ్రమ కలుగుతుంది, ఇబ్బందులు వస్తాయి. 1 పేతురు 4:14 ఎన్ని వచ్చినప్పటికీ కూడా మహిమ స్వరూపైన ఆత్మ మీకు తోడుగా ఉన్నది కనుక మీరు ధన్యులు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ముందు అనేక మంది ధన్యులైన స్త్రీలు ఉన్నారు, అనేక మంది ధన్యకరమైన జీవితాన్ని జీవించి వారు ఆశీర్వింపబడ్డమే కాకుండా అనేకులను ఆశీర్వాదకర్తలుగా, ఆశీర్వాదానికి వారసులుగా చేశారు. కాబట్టి మనల్ని పరలోక రాజ్య వారసులుగా స్వాస్థ్యంగా చేయడానికే దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటులో ఉన్న మనము ఏమి చేయాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట గై కొనాలని చివరగా చదివి నేను వినిపించి ముగిస్తాను. చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. మనము ధన్యులు అంటే బ్లెస్డ్ పీపుల్గా ఉండాలి అంటే మనము దేవుని మాటని మనం చదవడమే కాదు, గైకొంటూ ఆయన మార్గంలో నడవాలి. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేద్దాం. 22 ప్రకటన గ్రంథం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. కాబట్టి ప్రియులారా, మనము ధన్యకరమైన, చూడండి మన ముందు సంవత్సరాల్లో ఈ 78 సంవత్సరాల క్రితం స్త్రీలందరూ ఎంతో ఆసక్తిగా దేవుని అనుసరించి వెంబడించి వాక్యానుసారంగా జీవించి ఆ కార్యక్రమాలు చేపట్టి ఈ విధంగా సంఘాన్ని ముందుకు నడిపించడానికి ఎంతగా ప్రోత్సాహపరిచారో అలాగే మనము కూడా దేవుని వాక్యాలు గైకొంటూ ప్రార్థిస్తూ ఆ విశ్వాసనకర్తైన ఆయన వైపు చూస్తూ మనము దీవింపబడి అనేకుల్ని దీవింపచేసే మార్గంలో నడిపినట్లయితే, సువార్తను ప్రకటిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే నిజముగా ధన్యులమైన స్త్రీలముగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. స్తుతుల మీద ఆసీనుడైన మా గొప్ప దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నాన్న దూతలతో భక్తులతో నిత్యము కొనియాడబడుతున్న నా గొప్ప తండ్రి, మంచి దేవుడు, మార్పు లేని దేవుడు, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేమందరము కూడా ప్రభా నీ వాక్యపు వెలుగులో జీవించి నానా తండ్రి ప్రార్థన జీవితాలతో నానా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీరు చేసిన ఉపకారాలను మరిచిపోకుండా నానా తండ్రి నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ నీ వాక్యాలు గైకొంటూ నీ జ్ఞానాన్ని సంపాదించుకొని బుద్ధిగల కన్యకల వలె నీ రాకడకు సిద్ధపడి నాన్న నీ రాకడలు ఎత్తబడే గుంపులో మేమందరం ఉండులాగన నీ వాక్యంతో మమ్మల్ని శుద్ధీకరణ చేసి అభిషేకించి ఆత్మ ద్వారా నడిపించి అంతవరకు నమ్మకస్తులుగా చేయమని, అట్టి కృప ఆరంభం కాకుండా అంతం వరకు మేము
దినము నీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించి ధన్యకరమైన బిడ్డలముగా నీ ఆత్మచేత ముద్రింపబడినట్లుగా కృప చూపమని యేసు శక్తి గల ఉన్నతమైన ప్రశస్తమైన నామమున మిక్కిలివని ఎంతో బ్రతిమలాడుకొని వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.